మనిషి విలువ మనిషికే తెలియదు. ఎందుకంటే అతని శరీర అంతర్భాగాలు అంత అమూల్యమైనవి. వాటి నుంచి ఏ ఒక్క అవయవం పని చేయకపోయినా బతకడం కష్టం. ఇక శరీరంలో పాడైపోయిన అవయవాలను ట్రాన్స్‌ప్లాంట్ చేయడానికి ఎన్నో ఏళ్ల నుంచి నిరంతర ప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రయోగాలు సక్సెస్ అవుతున్నా ట్రాన్స్‌ప్లాంట్‌కు కావాల్సిన అవయవాలు మాత్రం దొరకడం లేదు. అయితే బతుకు మీద తీపి మాత్రం తగ్గని జనం చివరికి జంతువుల అంతర్భాగాలైన గుండె, లివర్, కిడ్నీలను తన శరీరంలో పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది శరీరాల్లో కోతి గుండె లబ్ధబంటుంది. ఈ క్రమంలోనే ఓ అమెరికన్ 271 రోజుల పాటు పంది కిడ్నీ సహాయంతో బతికాడు. అయితే అన్ని రోజుల పాటు సక్సెస్ఫుల్ గా మనిషి శరీరంలో పంది కిడ్నీ ఉండడంతో మనిషికి జంతువుల అవయవాన్ని మార్చే జెనో ట్రాన్స్‌ప్లాంట్ చరిత్రలో ఇదొక కీలక ముందడుగుగా అమెరికా వైద్యులు పేర్కొంటున్నారు. అయితే అమెరికాలోని న్యూ హాంప్‌షైర్‌కు చెందిన 67 ఏళ్ల టిమ్ ఆండ్రూస్ 1990 నుంచి డయాబెటిస్‌తో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఇటీవల ఆయన 2 కిడ్నీలు చెడిపోయాయి. ప్రతి వారం 10 రోజులకు ఆసుపత్రికి వెళ్లి డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ బాధాకరమైన అనుభవాన్ని తప్పించుకోవడానికి ఆండ్రూస్ అవయవ దానం కోసం ప్రయత్నించాడు. అయితే అతడికి సరిపోయే కిడ్నీ దాత దొరకలేదు. దీంతో తీవ్ర నిరాశ చెందిన ఆండ్రూస్ బోస్టన్లోని మసాచ్యూసెట్స్ జనరల్ హాస్పిటల్ వైద్యులను ఆశ్రయించాడు. అయితే అతనికి మ్యాచ్ అయ్యే కిడ్నీ దొరక్కపోవడంతో వైద్యులు అతని ముందు జెనో ట్రాన్స్‌ప్లాంట్ అనే జంతువుల అవయవాలను మనిషికి అమర్చే ప్రక్రియ ప్రస్తావనకు పెట్టారు. ఆండ్రూస్‌కు వేరే ఆప్షన్ లేకపోవడంతో జెనో ట్రాన్స్‌ప్లాంట్‌కు ఒప్పుకున్నాడు. దీంతో ఇజెనీసిస్ అనే కంపెనీ పంది కిడ్నీని మనిషి శరీరానికి సరిపోయేట్లు జన్యు మార్పిడి చేసిన తర్వాత ఆండ్రూస్‌కు అమర్చారు. ఈ ఏడాది జనవరి 25న ఈ ఆపరేషన్ జరగ్గా కొన్ని రోజుల తర్వాత ఆండ్రూస్‌కు డయాలసిస్ అవసరం లేకుండా పోయింది. పంది మూత్రపిండం అతడి శరీరంలో చక్కగా పనిచేయడం మొదలుపెట్టింది. దీంతో అమెరికాలో పంది కిడ్నీ అమర్చిన 4వ వ్యక్తిగా ఆండ్రూస్ నిలిచాడు. మొదటి ఇద్దరు పంది కిడ్నీ అమర్చిన కొద్దిసేపటికే మృతి చెందారు. మూడోసారి ఓ మహిళకు అమర్చగా ఆమె 130 రోజులు జీవించి రికార్డు సృష్టించింది. అయితే ఇదే ఆండ్రూస్ శరీరంలో మాత్రం పంది కిడ్నీ 271 రోజుల పాటు చక్కగా పనిచేసింది. అతనికి డయాలసిస్ చేయాల్సిన అవసరం కూడా పట్టలేదు. అయితే ఆ పంది కిడ్నీ కొన్ని రోజుల నుంచి క్షీణించడంతో ఆండ్రూస్ శరీరం నుంచి దానిని వైద్యులు తొలగించారు. అతనికి తిరిగి డయాలసిస్ ప్రారంభించారు. ఇక్కడ రికార్డు విషయం ఏంటంటే ఈ సంఘటనతో ఇప్పటి వరకు మనిషి కిడ్నీకి ప్రత్యామ్నాయంగా పంది మూత్రపిండంపై చేస్తున్న పరిశోధనల్లో కీలక ముందడుగు పడింది. ఎందుకంటే ఇప్పటి వరకు నలుగురికి పంది కిడ్నీ అమర్చితే ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు. ఓ మహిళ మాత్రం 130 రోజులు జీవిస్తే ఆండ్రూస్ మాత్రం 271 రోజులు పంది కిడ్నీతో సర్వైవ్ అయ్యి క్షేమంగా ఉన్నాడు. దీంతో ఇజెనీసిస్ అనే కంపెనీ ఈ పంది కిడ్నీలు మనుషులకు ట్రాన్స్‌ప్లాంట్ చేసే విషయంలో మరింత డెప్త్‌గా పరిశోధనలు జరుపుతామని చెబుతోంది. ఒకవేళ ఈ ప్రయోగమే సక్సెస్ అయితే వైద్య రంగంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోనున్నాయి.